హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1523 యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇదే నోటిఫికేషన్ లో లెక్చరర్స్ కు సంబంధించినటువంటి పోస్టులను కూడా 104 భర్తీ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఈ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ పోస్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఈ విధంగా ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. వాటితో పాటు లెక్చరర్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. చాలా మంది పిహెచ్డి, నెట్, సెట్ ఇటువంటివి ఉండవు కాబట్టి వీటికి అర్హత అనేది చాలా మంది అభ్యర్థులకు లేదు. చాలా మంది అభ్యర్థులకు అర్హత ఉండేది ఏంటి అంటే లెక్చరర్ పోస్టులకు. ఈ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే పీజీలో 50% మార్కులు వచ్చి ఉన్నటువంటి వారంతా కూడా దరఖాస్తు చేయవచ్చు. మరి ఈ పోస్టులకు చాలా మంది అభ్యర్థులు అర్హులు అవుతారు కాబట్టి లెక్చరర్ పోస్టులు ఏ సబ్జెక్టులో ఉన్నాయి, వాటికి ఏ కేటగిరీలో ఆ పోస్టులు అనేవి ఉన్నాయి, ఇటువంటి చాలా సందేహాలు చాలా మంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలో మనం లెక్చరర్ పోస్టులు ఏవి ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అనే వివరాలు మాత్రమే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఈ లెక్చరర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఏ పోస్ట్ కైనా కావచ్చు, మీరు దరఖాస్తు ఆన్లైన్ లో చేయాలి. మరి ఆన్లైన్ లో ఏ విధంగా చేయాలి, ఆన్లైన్ లో అప్లై చేయాలనుకున్నప్పుడు ఏమేం కావాలి, ఇటువంటి పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం ఎలా అనే ఒక వీడియోని మన భాస్కర్స్ ఏరియాలో ఆల్రెడీ మీకోసం ఉంచడం జరిగింది. దాన్ని చూస్తే మీరు అప్లై చేయడానికి ఏమేం కావాలి అనే ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం లెక్చరర్ పోస్టులు ఏ యూనివర్సిటీస్ లో ఉన్నాయి అనేది మనం మొదటగా గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1523 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరి ఈ 1523లో 104 మాత్రమే లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అది కూడా మనకు మొత్తం 19 యూనివర్సిటీస్ నోటిఫికేషన్స్ విడుదల చేసినప్పటికీ ఈ 19 యూనివర్సిటీలలో ఒక్క యూనివర్సిటీలో మాత్రమే లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అది కూడా ఏంటి అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. మరి మనందరికీ తెలుసు IIIT అనే పదం మనం వినే ఉంటాం. 10వ తరగతి తర్వాత మరి ఇంటర్మీడియట్ తో పాటు ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయాలనుకునేటటువంటి వారు IIIT లో చేరుతూ ఉంటారు. అటువంటి IIIT లో మరి ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి, ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఉంటుంది కాబట్టి దీంట్లో లెక్చరర్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక మిగిలిన యూనివర్సిటీల అన్నింటిలో కూడా దేంట్లోనూ లెక్చరర్ పోస్టులు అనేవి ఉండవు. మనకి లెక్చరర్ పోస్ట్ ఉండేది కేవలం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లోనే. కాబట్టి లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకున్నటువంటి వారు నేరుగా మీరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనే సైట్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు లెక్చరర్స్ అంటూ ప్రెస్ నోటిఫికేషన్ కనిపిస్తుంది, అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. మనం డీటెయిల్డ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయగానే మనకు డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. మరి మొత్తం లెక్చరర్ పోస్టు 104 ఉన్నాయి. మరి దీంట్లో అంటే ఆర్జీవికేటీలో లెక్చరర్ పోస్టులతో పాటు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవి కూడా ఉన్నాయి. కానీ లెక్చరర్ పోస్టులు మాత్రం కేవలం ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 104 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 104 పోస్టులు ఏ సబ్జెక్టులు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి మొదటగా బయాలజీ అనే సబ్జెక్ట్ కు సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. 4 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ 4 ఓసీకి 2, ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, బీసీఏకి ఒకటి ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ. మరి వీటికి అప్లై చేయాలంటే పీజీ విత్ 50% ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే బయాలజీ అనుకోండి ఎంఎస్సి బయాలజీ, లేదంటే కెమిస్ట్రీ అనుకోండి ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇలా ఆ సబ్జెక్ట్ కు సంబంధించి మీరు పీజీ చేసి ఉంటే దరఖాస్తు చేయవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తే 16 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓసీకి 7, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్ కు 1 ఉంది. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ డాన్స్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి డాన్స్ పోస్టుకు 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కు 1, ఎస్సీ గ్రూప్ 2 కు 1 పోస్ట్ ఉందన్నమాట. ఇక డాన్స్ పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే ఏం అర్హత ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి డాన్స్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అది ఎంఏ ఆర్ బిఏ హానర్స్ చేసినటువంటి వారు 50% మార్క్స్ తో ఎంఏ లేదా బిఏ హానర్స్ చేసినటువంటి వారు ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది డాన్స్ కు సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనం
ఎంఏ ఇంగ్లీష్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీకి 9, బీసీఏకి 1, బీసీబీకి 2, ఎస్సీ గ్రూప్ 3కి 1, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1 ఉందన్నమాట. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ 2 ఉన్నాయి. అందులో ఓసీకి 1, బీసీడీకి 1 ఉందన్నమాట. మరి ఫైన్ ఆర్ట్స్ కి క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఫైన్ ఆర్ట్స్ కు ఎంఏ ఆర్ బిఏ హానర్స్ 50% తో చేసినటువంటి వారు ఇక్కడ మనకు ఫైన్ ఆర్ట్స్ కు అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం ఫైన్ ఆర్ట్స్ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. 12లో ఓసీకి 3, బీసీఏకి 1, బీసీబీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 1. ఈ విధంగా ఐటీలో ఉన్నాయి. మరి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పోస్ట్ కు దరఖాస్తు చేయాలంటే ఏముండాలి అంటే ఎంటెక్ గానీ, ఎంఎస్సి గానీ, ఎంఎస్ఐటి గానీ, ఎంసీఏ లేదా బిఎస్సి హానర్స్ గానీ ఈ కోర్సులు చేసినటువంటి వారు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే దానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా 50% వచ్చినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ పీజీ అనేది ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే బిఎస్సి హానర్స్ చేసినటువంటి వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ మనం లైబ్రరీ ఒక పోస్టే ఉంది, అది కూడా మరి ఓసీకి కేటాయించడం జరిగింది. దీనికి కూడా మరి లైబ్రరీలో పీజీ ఉండాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 22 పోస్టులు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ వారికి ఇక్కడ చాలా ఎక్కువ పోస్టులు ఉండడం మనం చూస్తున్నాం. మొత్తం మీద మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి 22 పోస్టులు ఎవరెవరికి ఉన్నాయనేది చూస్తే ఓసీకి 8, బీసీఏకి 2, బీసీబీకి 2, బీసీడీకి 2, బీసీఈకి 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 2, ఎస్టీకి 2 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజిక్ ఒక పోస్టే ఉంది, అది ఓసీకి కేటాయించడం జరిగింది. మనం దాంతో పాటు ఇక్కడ యోగా కూడా చూస్తున్నాం. యోగాలో 2 పోస్టులు ఉన్నాయి, ఓసీకి 1, బీసీఏకి 1 ఉందన్నమాట. మరి మ్యూజిక్ కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. మ్యూజిక్ కు ఎంఏ లేదా బిఏ హానర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యూజిక్, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అర్హత ఉన్నటువంటి వారు మ్యూజిక్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే యోగా కూడా చూద్దాం. యోగా కూడా ఎంఏ లేదా ఎంఎస్సి ఆర్ బిఏ హానర్స్, బిఎస్సి హానర్స్ వారు మరి యోగాకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం యోగా మ్యూజిక్ అనేది చూసాం. దాని తర్వాత నెక్స్ట్ ఏ పోస్ట్ ఉన్నాయంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 పోస్టులు ఉన్నాయి. ఓసీకి 1, ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన అర్హత చూసినట్టయితే ఏముండాలి అనేది ఒకసారి ఇక్కడ క్లారిటీగా చూద్దాం. ఎంపీఈడి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ కు అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంపీఈడి అన్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కూడా అన్నారు 50% మార్కులతో. అటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత ఫిజిక్స్ 16 పోస్టులు ఉన్నాయి. 16లో ఓసీకి 5, బీసీఏకి 1, బీసీబీకి 2, బీసీడీకి 2, బీసీఈకి 1, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీ గ్రూప్ 3కి 2, ఎస్టీకి 1 పోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ మనం తెలుగు 8 పోస్టులు ఉన్నాయి. ఇది మరి తెలుగులో పీజీ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఓసీ 3, బీసీబీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 1. ఈ విధంగా మనకు లెక్చరర్ పోస్టులు మొత్తం 104 ఉన్నాయి. మనం యోగా గురించి ఆల్రెడీ చెప్పాం. మరి ఈ సబ్జెక్ట్ లో మీరు మీ కేటగిరీకి పోస్ట్ ఉంటే మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. దీనికి పీజీ విత్ 50% ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈ లెక్చరర్ పోస్ట్ కు సెలెక్ట్ అయితే ఎంత జీతం రావచ్చు అనే దాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. స్టార్టింగ్ బేసిక్ 57,100 అనేది మరి దీంట్లో ఎవరైతే ఈ ఆర్జుకేటీలో లెక్చరర్ గా సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి 57,100 అనేది స్టార్టింగ్ బేసిక్ గా ఉంటుంది. ఈ విధంగా టోటల్ గా మనకు లెక్చరర్ పోస్టుల యొక్క స్ప్లిటప్ అనేది ఉంది. చాలా మంది అభ్యర్థులు మరి పీజీ ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏవైనా పీజీ ఉంది వేరే సబ్జెక్ట్ లో అంటే అటువంటి వారికి ఇక్కడ పోస్టులు లేవు అనేది మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ హిందీ ఉందనుకోండి, ఇక్కడ అప్లై చేసుకోవడానికి లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి ఒకవేళ మీకు ఈ పేర్కొన్నటువంటి వాటిలో మీకు పీజీ అనేది ఉంటే మీరు
RGUKT కి పీజీ విత్ 50% తో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీని యూనివర్సిటీకి పంపించాలి. మరి ఏ అడ్రస్ పంపించాలి? ఇదే నోటిఫికేషన్ లో మనకు లాస్ట్ లో అడ్రస్ కూడా ఇచ్చింటారు, ఎక్కడికి పంపించాలి అనేది ఒకసారి మనం దాన్ని కూడా ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీనికి ఫీజు అయితే మనకు SC ST PBDs కి అయితే 2000, అన్రిజర్వ్డ్ BCWS వారికి అయితే 2500 ఫీజు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూడండి అడ్రస్ కూడా ఇచ్చారు. అప్లికేషన్స్ వితౌట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఇన్కంప్లీట్ ఫార్మ్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనడంతో పాటు ద క్యాండిడేట్ హ్యాస్ టు రైట్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ లెక్చరర్ అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎన్వలప్. అంటే మీరు హార్డ్ కాపీ పంపించేటప్పుడు ఎన్వలప్ కవర్ లో పెట్టి పైన పోస్ట్ అప్లైడ్ ఫర్ లెక్చరర్ అని రాసి డిపార్ట్మెంట్ నేమ్ అని డాష్ ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ పేరు రాయాలి, ఏ డిపార్ట్మెంట్ మీరు అప్లై చేశారో అది రాసిన తర్వాత యూనివర్సిటీ అడ్రస్ టు ద వైస్ ఛాన్సలర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 13 అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నూజివీడు క్యాంపస్ మైలవరం రోడ్ సిటీ నూజివీడ్ డిస్ట్రిక్ట్ ఏలూరు ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ 521202 ఫోన్ నంబర్ 7670905558 ఈమెయిల్ ఐడి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026@rgukt.in. ఈ అడ్రస్ మీరు కవర్ మీద రాసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ లో లెక్చరర్ పోస్టుకు సంబంధించిన కేటగిరీ వైజ్ వేకెన్సీస్, అలాగే మీరు దేనికి ఏ అడ్రస్ కి పంపించాలి, అలాగే జీతం వివరాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.